నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సర్వే కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో వార్డు 2 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుని వివరాలు నమోదు చేస్తున్నారు. బృందాలుగా విడిపోయిన అధికారులు ప్రజలతో మాట్లాడి వారి వివరాలు రిజిస్టర్ చేస్తున్నారు. ఫ్యామిలీలో మహిళను యజమానిగా గుర్తిస్తూ సర్వే సాగుతుంది. కుటుంబంలో ఎవరెవరు ఉంటున్నారు, ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎన్ని ఫ్యామిలీలు ఉంటున్నారు, చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది, కుటుంబం పెద్ద, ఏం పని చేస్తున్నారు, రేషన్ కార్డు ఉందా, ఆధార్ కార్డులో ఏమైనా తప్పులున్నాయా, లేకుంటే సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా, ఇలా అన్నిటిపై ఆరా తీస్తున్నారు. వీటితో పాటు పెళ్లైన ఆడపిల్లలను ఉంటే రేషన్ కార్డు నుంచి తొలగించడం, కొత్తగా పెళ్లై ఉంటే కొత్త కార్డు ఇచ్చే ఏర్పాటు చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఏ విషయాలు దాచొద్దని, అలా చేస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం రూపొందించిన అప్లికేషన్ లో ఉన్న ఫార్మెట్ ప్రకారం దరఖాస్తు నింపుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు తీస్తున్నారు. ఈ నెల 7తో ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అధికారులకు గడువు ఇచ్చారు. అందుకే బృందాలుగా విడిపోయి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సర్వే చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 గ్రామ పంచాయతీ వార్డులలో ప్రజల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దాని అధికారికంగా డిజిటల్ కార్డు జారీ చేయనున్నారు. తెలంగాణలో ఇకపై అన్ని సంక్షేమ పథకాలు, అన్ని సదుపాయాల పారదర్శకంగా అందించేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ లో ఈ కార్డు సర్వే పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. భవిష్యత్తులో డిజిటల్ కార్డు 30 రకాల సేవలు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ 119 నియోజకవర్గాల్లోని ప్రతి 2 గ్రామ పంచాయతీలో ప్రారంభమవుతుందని చెప్పారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లుగా రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త కార్డు జారీలో కూడా సమస్య ఎదురవుతుందని పేర్కొన్నారు. అందుకే దాదాపు 30 ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని ఒకచోట చేర్చే పనికి శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా 239 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అమల్లోకి వస్తే మాత్రం అదే రేషన్ కార్డ్, అదే ఆరోగ్యశ్రీ కార్డ్, అదే ఉచిత బస్ పాస్, అదే రైతు బీమా కార్డ్, అదే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కార్డ్ అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. ఒక క్లిక్ తో ఒక ఫ్యామిలీ సంస్థ సమాచారం అధికారుల వద్ద ఉంటుందని అన్నారు. ఏ శాఖ ఏ అవసరం కోసమైనా ఈ సమాచారాన్ని వాడుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.